రాత్రికాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాపాడుతున్న దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, ఉదయకాలం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు ఏ నిమిషము మమ్మల్ని వదిలిపెట్టక విడవక కాపాడి భద్రపరిచిన దేవుడవు తండ్రి. అయ్యా, ఈ రోజున మా ప్రయాణాలను దీవించారు, మా పనులను దీవించారు. అపాయాలు, ప్రమాదాలు ఏవి మమ్మల్ని ముట్టకుండా కాపాడారు. ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో సమకూర్చారు. ప్రాముఖ్యంగా సజీవ లెక్కల్లో మా అందరినీ మీ పాద సన్నిధిని నిలవబెట్టుకొని మరొక మారు ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించుకునే ధన్యత దయచేశారు. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు అని సామెతల గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనం ద్వారా సెలవిస్తున్నారు. అవును నాయనా, నీతిమంతులుగా జీవించడం కష్టమేమో కానీ అయా, మిమ్మల్ని అనుసరించిన వారందరూ కూడా ఆ విధంగా జీవించగలరు తండ్రి. అటువంటి వారు ఖచ్చితంగా పరలోకంలో మాత్రమే కాదు కానీ ఈ భూమి మీద కూడా ప్రతిఫలం పొందుకుంటారని, అన్ని విషయాల్లో వారిని మీరే అభివృద్ధి పరుస్తారని, ఆశీర్వదిస్తారని, వారికి మీరు తోడై ఉంటారని, వారిని వదిలిపెట్టరు అని చాలా తండ్రి సుస్పష్టంగా ఈ లేఖనం ద్వారా సెలవిస్తున్నారు. నీతిమంతులందరినీ ఈ రోజున ఆశీర్వదించండి. వారికి మీ యొక్క ప్రతిఫలమును దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను అందరినీ దీవించండి తండ్రి. ఏ ఆలోచనతో ఉన్నారో, ఏ ఆశ కలిగి ఉన్నారో సమస్తం మీకు తెలుసు తండ్రి. వాటన్నిటిలో మీ సహాయము దయచేయండి నాయన. అనారోగ్యముతో ఎవరైతే ఉన్నారో ప్రభువా, వారికి ఉన్నటువంటి ఆ బలహీనతను బట్టి మొరపెడుతున్నాం. మంచి ఆరోగ్యం ఇచ్చి, స్వస్థతనిచ్చి వారిని మీ సాక్షులుగా నిలవబెట్టుకునండి. ఐసీయూలలో, హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన పరిస్థితుల్లో ఉన్నారు. ఆపరేషన్స్ కోసం బిడ్డలు వెయిట్ చేస్తూ ఉన్నారు నాయన. మీ సహాయం దయచేయండి. బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, గుండె సంబంధమైన వ్యాధుల నుంచి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి, కిడ్నీ సమస్యల నుంచి, లివర్ సమస్యల నుంచి స్వస్థత దయచేయండి ప్రభువా. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు అన్నీ నార్మల్గా ఉండే కృప దయచేయండి నాయన. ప్రభువా, ఎవరైతే మోకాల నొప్పులతో, ఆర్థరైటిస్ వ్యాధులతో బాధపడుతున్నారో స్వస్థపరచండి నాయన. ఎవరైతే నేను గ్యాస్ట్రిక్ సమస్యలతో ఉన్నారో, బ్లడ్లో ఇన్ఫెక్షన్లతో ఉన్నారో, చర్మ సంబంధమైన వ్యాధులతో బాధించబడుతున్నారో వారికి కూడా సంపూర్ణ విడుదల మీరే అనుగ్రహించండి తండ్రి. చెవి, గొంతు, ముక్కు సమస్యల నుంచి విడిపించండి. భయంకరమైన క్యాన్సర్స్ నుంచి, పారాలసిస్ నుంచి, చెప్పుకోని వ్యాధుల నుంచి కూడా స్వస్థత అనుగ్రహించండి. అంధకార దురాత్మ క్రియల ద్వారా పీడించబడుతున్నారు. యేసు నామంలో వారికి సంపూర్ణ విడుదల అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థిస్తున్నామయ్యా. ఆర్థికంగా కష్టాలు, బాధలు ఎదుర్కొంటున్నారు తండ్రి. ఆర్థిక కష్టాల నుంచి వారిని లేవనెత్తండి. అప్పుల సమస్యల్లో నుంచి వారిని లేవనెత్తండి. తలగానే గాని తోకగా ఉండరు అనే మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. అదేవిధంగా కుటుంబంలో నెమ్మది లేని, సమాధానం లేని స్థితిగతులతో ఎంతో మంది దుఃఖిస్తున్నారు. ఆ కుటుంబాలను దర్శించండి. భార్యాభర్తల మధ్య సఖ్యతను, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ప్రేమ అనురాగాలను, రక్త సంబంధికులకు మధ్య అర్థం చేసుకునే హృదయాన్ని దయచేయండి. ఆస్తి తగాదాల నుంచి, కోర్టు కేసుల నుంచి విడిపించండి. ప్రశాంతంగా జీవించే కృప దయచేయండి. వివిధ దేశాలు వెళ్తున్నారు, వారందరినీ కూడా దీవించండి. వారి వీసా, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్లో
సహాయం దయచేయండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రభువా. నాయనా, ఎవరైతే గర్భఫలం లేకున్నారో వారి గర్భాన్ని తాకండి ప్రభువా, గర్భఫలం దయచేయండి. ఎవరైతే ఉద్యోగం లేని పరిస్థితుల్లో ఉన్నారో మంచి ఉద్యోగము దయచేయండి. వివాహము విషయంలో కూడా కృప చూపించండి నాయన. అదే రీతిన నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణంలో ఉంటున్నారయ్యా, వారికి క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, మారు మనసు లేని వారు, దుర్వ్యసనాలు కలిగి ఉన్నవారు అనేకులున్నారు. వారికి మారు మనసు దయచేయండి ప్రభువా, వ్యసనాల నుంచి విడిపించండి. మా భారతదేశాన్ని, ప్రజలను, ప్రాముఖ్యంగా సైనికులను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ విషయంలో కూడా మీ సహాయమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, మేమందరము కూడా ఈ రాత్రి సమయంలో అలసిపోయిన దేహములతో సేద తీరబోతుండగా సుఖవంతమైన కంటి నిండా నిద్ర మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని, దొంగల నుంచి, శత్రువుల నుంచి, నిద్రలేమి పీడకలల సమస్యల నుంచి, అపవాది యొక్క తంత్రముల నుంచి ఈ రాత్రిన మీ కాపుదల మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాము. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరిని సజీవులుగా నిలబెట్టుకునమని, మిమ్మల్ని స్తుతించే, ఆరాధించే కృపా సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.